ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఈ పేర్లకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? మరి ప్రజలందరూ ఆ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. మరి దానికి గల కారణాలేంటి? అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే పాల సముద్రం మీద తేలియాడేటువంటి విష్ణుమూర్తిని ఈ ముక్కోటి ఏకాదశి నాడు దర్శించుకోవడం వల్ల అనేక శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఎందుకంటే ఆ రోజు ముక్కోటి దేవతలంతా ఏకాదశి తిథి నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీది. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేత ఆ పేరు వచ్చిందని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అందుకే ఆ రోజు వైష్ణవాలయాల్లో తప్పకుండా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రోజున మహావిష్ణువును వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్నటువంటి మధుకైటపులనే రాక్షసులకి శాప విమోచనం కలిగిందని, ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికి కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటవులు కోరుకున్నారట. దానివల్ల ఉత్తర ద్వార దర్శనానికి ఇంత ప్రాశస్త్యం ఏర్పడిందంటారు. అంతేకాకుండా ఉత్తర ద్వార దర్శనం నాడు తనను దర్శించుకునేటువంటి భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారని ఇది ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ గాథ వెనక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాం. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్ని సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకు సూచించేటువంటి దక్షిణం దిక్కును మనం యమస్థానం అంటారు. అంతేకాకుండా మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైనటువంటి మన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వ భాగంలో ఉన్న సహస్ర చక్రం వికసిస్తుందని అంటారు. అంటే ఆ హరిదర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని, సత్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అయి ఉండవచ్చు. అందుకే ఈ రోజున భక్తులు కేవలం దీన్ని ఆచారంగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని దర్శించుకుంటారు, కొలుచుకుంటారు. అలాగే ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠధాముని దర్శించుకొని తమలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి తప్పకుండా. హైందవ సాంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించిన ఉత్తర ద్వారం దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్న ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటూ ఉంది. అందుకే మనందరం ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ దేవదేవుణ్ణి కొలుచుకుందాం, దర్శించుకుందాం, మోక్షాన్ని పొందుదాం. స్వస్తి.